హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంలపై షాక్ సుప్రీంకోర్టు తీర్పు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక విషయానికొచ్చినట్లయితే ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకైతే నివేదించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల తనిఖీలు, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ జారీ చేసిన టీఎస్ఓపీ సుప్రీంకోర్టుకు విరుద్ధమంటూ వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపైన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. బాలినేని తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ దాదాపు అరపూట వాదనలైతే వినిపించారనమాట. సుప్రీంకోర్టు తీర్పు ఉద్దేశ్యం, ప్రధాన సారాంశం, దానికి సీబీఐ ఏ విధంగా వక్ర భాష్యం చెబుతుందో వివరించారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని అయితే తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని, ఈవీఎం, వీవీప్యాట్ పనితీరు మాత్రమే తెలుస్తుందని అయితే తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్ పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని అన్నారు. వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం ఉంది అని తెలిపారు. ఇందుకే సుప్రీంకోర్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 45 రోజుల వరకు ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరచాలని ఆదేశించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని, పార్లమెంటు నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కో ఈవీఎం, వీవీప్యాట్ ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించేదని నారా చంద్రబాబు నాయుడు 2019లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని వివరించిన సుప్రీంకోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందనైతే వివరించారు. పోలింగ్ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకే ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అనైతే స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్ధి తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహార శైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. ఈ వాదనను కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ త్రోసిపుచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈవీఎం, వీవీప్యాట్ లెక్కింపు సాధ్యం కాదన్నారు. ఒకవేళ ఇదే సుప్రీంకోర్టు ఉద్దేశమై ఉంటే నేరుగా చెప్పేదే తప్ప ఈ విధంగా మెమోరీ చేసే గురించి మాట్లాడేది కాదన్నారు. సో, ఈవీఎం మెమోరీ అండి. ఇక ఈవీఎం మెమోరీని మాత్రమే పరిశీలించి సుప్రీంకోర్టు పరిశీలించమని చెప్పారన్నారు. అందుకే ఆ బాధ్యతను ఈవీఎంల తయారీ సంస్థ ఇంజినీర్లకు అప్పగించిందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమయం ముగియడంతో విచారణ బుధవారానికైతే ఈ మేరకు వాయిదా వేశారు.